ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని, ప్రభులో ఆనందిస్తూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. మీ కొరకు, మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రతిదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించే దినాన్ని ప్రారంభించారా? మంచిది ప్రియులారా. ఆ రీతిగా ప్రార్థించిన ఎడల ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాము. మరి యొక్క దినాన ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యము. వెనుకున్నవే మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుని గురించి తెలుసుకోవటం కాదు కానీ క్రీస్తులో నీ వ్యక్తిగత జీవితము ఎలా ఉందో తెలుసుకోవాలి. పునరుద్ధాన బలము పొందుకోవాలి ప్రియులారా. మరి పునరుద్ధానం అంటే యేసు ఎప్పుడో చనిపోయి నా కొరకు తిరిగి లేచాడు అనటం కాదు కానీ ఆ పునరుద్ధానము విశ్వాస జీవితంలో జీవించుటకు ఆ శక్తిని పొందుకోవటం ప్రియులారా. పునరుద్ధానము మన జీవితంలో ఉందనే రుజువును కనపరిచే విధంగా మన జీవితం ఉండాలి. దేవునికి సాక్షిగా బ్రతకాలి ప్రియులారా. అపోజిట్ పౌలు గారు అంటూ ఉన్నారు, క్రీస్తు శ్రమలలో విశ్వాసకి కూడా భాగస్వామ్యము ఉన్నది అని ఈ యొక్క వాగ్దానం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మరి నువ్వు శ్రమ అనుభవిస్తూ ఉన్నావా? అది దేవుని శిక్ష కాదు కానీ క్రీస్తులో నీవు నిలిచి ఉండటకు, సేవ చేయుటకు, శ్రమలలో పాలు పొందటమే మహాభాగ్యము ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు మనల్ని బలపరచుటకు, మనపై ఆయనకు కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఆయన రాసిన మాటల్లో మనము చూడగలం ప్రియులారా. గతంలో చేసిన పాపాలన్నిటిని కూడా మనం ఏమీ చేయలేము, మార్చలేము. కానీ ప్రియులారా, మనం చేయగలిగేది, మార్చగలిగేది ముందున్న మన జీవితాన్ని. ఆమేన్. ప్రభు నా కొరకు ప్రతి సంవత్సరము చనిపోలేదు, కానీ ఎప్పుడో ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించుట ద్వారా మన పాపాన్ని పోగొట్టాడు ప్రియులారా. తన మాదిరిని మనకి చూపిస్తూ బలిగా అర్పించుకున్నాడు ప్రియులారా. కానీ మనం మాత్రము ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఇలా క్షమించు అని ప్రార్థన చేసుకుంటే మరి ఆయన ఇచ్చే కృపావరాలను ఎప్పుడు పొందుకుంటాం? ఆయన కృపావరాలను ఎప్పుడు మనం అడుగుతాం? ఆయన చిత్తాన్ని మనం ఎప్పుడు నెరవేర్చగలం ప్రియులారా? మన గిన్నె నుండి పొర్లి పారే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడే మన కుటుంబము కూడా దీవించబడుతుంది, ప్రభువులు ఆనందిస్తారు ప్రియులారా. అటు అనుభవంలో నీవు జీవిస్తూ ఉన్నావా? లేదా ఇంకా ప్రభువా నన్ను క్షమించు అని గోజారుకుంటూ ఉన్న స్థితిలో ఉంటూ ఉన్నావా? యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం ద్వారా మనకి ఎప్పుడో పాప విమోచన కలిగింది ప్రియులారా. యేసు ప్రభు వారు నా కొరకు తిరిగి లేచాడు ప్రియులారా. ఆయన లేచి నువ్వెక్కడ చీకటిలో పడి బలహీనుడు అయిపోతావో, బలహీనురాలు అయిపోతావు అని ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీ చేపట్టి నడిపిస్తూ ఉన్నాడు. కానీ నీవు మాత్రము అపవాది కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు ప్రియులారా. నువ్వేం పనిచేస్తున్నా సరే ప్రభువుకు అప్పగించుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఏవి ఆహ్వానించాలో ప్రభువే నిర్ణయిస్తాడు ప్రియులారా. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నీ చిత్తము కానిది ఏది కూడా నా జీవితంలోనికి అనుమతించద్దు ప్రభువా అని అడుగు, ప్రార్థన చేయి. నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా కృపగలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి క్రైస్తవులను హింసించిన అపోజిట్ పౌలు గారు కూడా గతాన్ని మర్చిపోయి తాను మారు మనసు పొందాడు గనుకనే దీవించబడ్డాడు, ప్రభు చిత్తాన్ని చేశాడు ప్రియులారా. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ప్రభువును తెలుసుకుని చేసిన తప్పిదములను, ప్రభువును తెలుసుకోకముందు చేసిన పాపములను, వాటన్నిటిని కూడా ప్రభు సిలువలో అవన్నీ కొట్టివేశాడు ప్రియులారా. ఈరోజు నీ మనస్సాక్షిని నొప్పిస్తూ నువ్వేదో తప్పు చేశావు అని గద్దిస్తూ ఉంది. ఎంతగానో నువ్వు దిగులు పడుతున్నావు. మరి నీ కొరకే ప్రభు తిరిగి లేచి నీ దగ్గరనే ఉన్నాడు ప్రియులారా. ప్రార్థన చేసుకుని ఇవ్వకుండా ఏదో బిగించేసిన ఆ ఆలోచన నీ అనుమానం నుంచి పుట్టుకొచ్చినదే. ఈరోజు దేవుడు నీ బంధకాలన్నీ కొట్టేస్తున్నాడు. నీవు కూడా అవన్నీ మర్చిపోయి ప్రభువు నాకు మంచి ఆరోగ్యమును, ఉద్యోగమును ఇస్తాడని, రాయబోతున్న ఎగ్జామ్స్ను పాస్ అవుతానని, మంచి వారితో వివాహం అవుతుందని, నీ చేతి పనిని ఆశ్రదించి సొంత ఇల్లుని ఇస్తాడని, నీ ప్రయాణాలలో ప్రభు తోడుంటాడని, మరి నీ బిజినెస్లో కృపగలిగిన దేవుడే పూనుకొని నేను దీవించబోతున్నాడని విశ్వసించు. ఎందుకంటే ప్రభు నా కొరకు తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన పునరుద్ధానము వ్యర్థము కాదు ప్రియులారా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అలా విడిచిపెట్టేవాడే అయితే నా కొరకు తిరిగి లేవడు. గనక విశ్వాసముతో నీ గతాన్ని మర్చి
ముందున్న భవిష్యత్తును ప్రభువుకు అప్పగించుకుని నీ పిలుపుకు కలిగిన బహుమానము పొందుకున్నటకు గురి ఎద్దకే పరిగెత్తుటకు ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేయి. ప్రభువు ఇది మొదలుకొని నీవు చేయబోయే ప్రతి ప్రార్థనను, ప్రపోజల్ను దేవుడు దీవించి మంచి జీవితంతో మిమ్మల్ని, మీ కుటుంబాలను మీరు ఆశించిన రీతిగా గొప్పగా ప్రభులో వర్ధిల్లింప చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.